కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలుగా 3 స్థానాలు రావడం, అందులోనూ 3 బలహీన వర్గాలకే కేటాయించడం ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన హర్షణీయమని తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి జగన్నాథములు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందిన బీసీ సామాజిక వర్గ నేత బీటీ నాయుడికి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. పార్టీలో మొదటి నుంచి అంటిపెట్టుకుని ఉన్న బీద రవిచంద్రకు కూడా పార్టీ ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించింది. టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికైన 3 నేతలు బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన వారిని. దీన్ని బట్టి చూస్తే ఆ వర్గాలకు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యత ఏంటనేది మరోసారి స్పష్టమైందని, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో అదే చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారాయణ బాబులను ఈ సందర్భంగా వారు కొనియాడారు. కార్యక్రమంలో కొండా రామారావు, జ్ఞానేశ్వర్ శేఖర్, భక్తవత్సలం రాజయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జగన్నాథం, బీసీ నాయకులు జగన్నాథం గారు, రామారావు గారు, జ్ఞానశేఖర్, భక్తవత్సలం, రాజయ్య, నాగరాజు, సుబ్బు యాదవ్. ఈరోజు నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ 3 అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి బీదా రవిచంద్ర యాదవ్ గారు బీసీ యాదవ్ సామాజిక వర్గం నుంచి, అదేవిధంగా బీటీ నాయుడు బోయ సామాజిక వర్గం నుంచి, గ్రీష్మ ఎస్సీ సంబంధించి ఎంపిక చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ. మొట్టమొదటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాలతో పార్టీని స్థాపించారో, ఏ వర్గాల కోసం పార్టీని ముందుకు తీసుకెళ్లారో మనం అందరూ చూసాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన వర్గాలకు సంబంధించి ప్రప్రదంగా కూడా రాజకీయంగా ఉన్నతమైన పదవుల్లో నియమించడమే కాకుండా అందరికీ కూడా గతంలో ఆ వర్గాలకి, ఏ వర్గాలైతే బలహీన వర్గాలు, పేదలకు సంబంధించిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా రాజకీయంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారిదని ఈ సందర్భంగా మళ్ళీ గుర్తు చేస్తూ, నిన్న జరిగిన ఎంపిక చూస్తే 3 స్థానాల నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తే 3 కూడా ఒక ఎస్సీ, 2 బీసీలకు కేటాయించారంటే వెనుకబడిన వర్గాల పట్ల తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ప్రాముఖ్యతనిస్తా ఉందో అదే పందాలో ఈరోజు నేటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఎన్టీఆర్ చూపిన బాటలో పయనిస్తూ ఆయన యొక్క ఆశయ సాధన కోసం ఏ వర్గాలను అయితే తెలుగుదేశం పార్టీ హక్కును చేర్చుకునిందో ఆ వర్గాలకి ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చినా కూడా ఏ మాత్రం ఇది లేకుండా ఆ వర్గాలన్నింటినీ కూడా ఈరోజు కలుపుకొని పోయే దిశగా బడుగు బలహీన వర్గాల కోసమే తెలుగుదేశం పార్టీ అనే ఒక నినాదంతో ఈరోజు 3 ఎంపికను కూడా తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షునిగా మేమందరూ కూడా కుల సంఘాల తరఫున ఈ యొక్క ఎంపిక పట్ల హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయం రాబో తరాలకి ఈ వర్గాలకు సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించి, బీసీలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అంకుచిత దీక్షతో మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ వర్గాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి అండగా ఉండి ఏ విధంగా బలపరిచాయో మనం చూసాం. అదే విధంగా వాళ్ళని రుణం తీర్చుకునే దిశగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తే ఏదైతే అత్యున్నతమైన పదవుల్లో కూడా అన్నింటిలో కూడా ఏ విధంగా బీసీలకు అగ్రపీఠం వేశారో మనం చూసాం. అదేవిధంగా అధికారులు కూడా దీనికి సంబంధించిన పోస్టులో కూడా ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ ఆ నియామకాల్లో కూడా, ఆ యొక్క ట్రాన్స్ఫర్ లో కూడా ఏదైతే బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడే, బడుగు బలహీన వర్గాల సంక్షేమం పాటుపడే వ్యక్తుల్ని చాలా మందిని కూడా ఐఏఎస్, ఐపీఎస్ కూడా ప్రధానమైన దీనిలో నియమించి వాళ్ళ యొక్క సేవల్ని ఈ రాష్ట్రం ప్రజలందరికీ అందించే దిశగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఎన్డీఏ కూటమి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ
మీ ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి చూస్తే 1982 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల ప్రక్రియ చూస్తే ఆ రోజు ఎమ్మెల్యే స్థానాలకు అత్యధికంగా కూడా బీసీలకు కేటాయించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా శాసన మండలిలో కూడా ఎప్పుడు ఎంపిక చేసినా కూడా బీసీలకి అగ్రపీఠం వేసిన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారి